కాసేపట్లో కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కూడా భేటీ కానున్నారు. జల వివాదాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా హాజరు కానున్నారు. ఇక బనకచెర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ. అయితే ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇదే నేపథ్యంలో కాసేపట్లో జరిగే ఈ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏపీ ఏ రకమైన వాదన వినిపిస్తోంది, బనకచెర్ల గురించి చర్చించబోతోందా, తెలంగాణ ఏం చెప్పబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి ఈరోజు ఢిల్లీలో ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి ఈ విషయం గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్లో రెడీగా ఉన్నారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఈరోజు ఢిల్లీలో జలవనరుల శాఖతో భేటీ కాబోతున్నారు. మరి మీ దగ్గర అప్డేట్ ఏముంది, ఏ రకమైన చర్చలు ఇప్పుడు చోటు చేసుకోబోతున్నాయి? కొద్దిసేపటి క్రితమే ఇరు రాష్ట్రాల సీఎంలతో ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో మీటింగ్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో శ్రమశక్తి భవన్లో ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే నీటి పంపకాల విషయంలో, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి జల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి సమస్యల పరిష్కారంగా ఈ చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నామని తెలంగాణ చెప్తా ఉంది. మరొక వైపు ఈ బనకచెర్ల అంశంపై ప్రధానంగా చర్చించాలని చెప్పేసి ఇటు ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఎజెండాలో ప్రధానంగా బనకచెర్ల అంశంపైన చర్చించాలని చెప్పి ఏపీ పట్టుబడుతుండడం, మరొక వైపు తెలంగాణ ఏదైతే ఏ అంశాలపై చర్చించాలో ఇప్పటికే సోమవారం రోజే సిడబ్ల్యూసీకి ఒక లేఖ రాయడం జరిగింది జలశక్తి మంత్రికి. ప్రధానంగా ఏవైతే పెండింగ్ అంశాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలతో పాటు ఇతర పెండింగ్ అంశాలు, వీటన్నిటి సమస్యల పరిష్కారానికి ఈ సమావేశంలో చర్చించాలని చెప్పేసి కూడా తెలంగాణ భావిస్తూ ఉంది. అయితే ఏదైతే బనకచెర్ల ఏదైతే గోదావరి అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మిస్తూ ఉందో ఇది పర్యావరణ అనుమతులు ఇప్పటికే దీనికి తిరస్కరించబడ్డాయి. మరొక వైపు ఇటు ఇతర అనుమతులు కూడా లేనందువల్ల ఆ ప్రాజెక్టుపై ఇప్పుడు చర్చించడం అనవసరం, అది ప్రాజెక్టు చర్చించడానికైతే మేము ఆ మీటింగ్కి రాము అని చెప్పేసి కూడా మొదటి నుంచి తెలంగాణ చెప్పింది. మొత్తానికైతే ఏదైతే పెండింగ్ అంశాలపై చర్చించేందుకైతే తెలంగాణ అధికారుల బృందంతో కూడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏవైతే తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు గతంలో ఉన్నాయో, విభజన చట్టంలో పొందుపరిచారో, తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి లేదంటే దిండి ఏదైతే ఎత్తిపోతల పథకానికి, సో దేనికైనా కావచ్చు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని చెప్పి తెలంగాణ పోరాటం చేస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే తుమ్మిడిహాట్ వద్ద ఏదైతే నిర్మించినటువంటి ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటిని కేటాయించాలని చెప్పి ఇటు ఈ సమావేశంలో తెలంగాణ చర్చకు తీసుకువచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇతర పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో కూడా, ఇటు కృష్ణా ఇటు గోదావరి జలాల విషయాల్లో కూడా ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే ఏపీ ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ నీటి వాటా విషయంలో నష్టపోతుందని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్మించినందువల్లే ఆ యొక్క వరద నీటి ఏదైతే అదంతా 200 టీఎంసీల నీటిని ఏపీ వాడుకొని ప్రాజెక్టు నిర్మిస్తుందని చెప్పేసి కూడా ఏపీ వాదించడం, ఆ వాదనలో నిజం లేదు అని చెప్పేసి తెలంగాణ చెప్తా ఉంది. ఒకవేళ బనకచెర్ల కనుక నిర్మిస్తే తెలంగాణకు శాశ్వతంగా నష్టం జరుగుతుంది. ఎగువ రాష్ట్రాలకు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ 3 రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎక్కువగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తుంది. మరి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా బనకచెర్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే పర్యావరణ అనుమతులుగా అనవచ్చు, సిడబ్ల్యూసీ డిపిఆర్ను ఆమోదించలేదు కాబట్టి సో మరొకసారి ఆమోదించాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి ముందుకు వెళ్లేందుకు
అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే పట్టుబట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీలతో ఒక కొత్త ప్రాజెక్టును నిర్మించుకునేందుకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇప్పటికే దీనికి అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సుముఖంగా ఉంది. ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీలతో కెపాసిటీతో కూడినటువంటి ప్రాజెక్టును నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఇతర ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదాలని పరిష్కరించాలని చెప్పి తెలంగాణ కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో ఈ సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇవన్నీ అంశాలు చర్చకు వస్తాయా, ఏ అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి, మనకచర్ల అంశంపై మరొకసారి తెలంగాణ ఏం చెప్పబోతా ఉంది, ఇటు ఏపీ ఏం చెప్పబోతా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఇరు రాష్ట్రాలకు ఏ అంశాలపై స్పష్టత ఇవ్వబోతుంది అనే అంశం మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, నీటి వివాదాల గురించి చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ ఉంది.